32 సంవత్సరాల క్రితం హీరోలు బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ సహా దాదాపు 270 మందికి పైగా ఉన్నటువంటి విమానం ఎక్కడైతే సేఫ్గా ల్యాండ్ అయిందో ఆ ల్యాండ్ అయినటువంటి ప్రదేశం మొత్తం దాదాపు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎకరాల్లో ఉన్నటువంటి పైరుల్లో ల్యాండ్ అయినటువంటి పరిస్థితి. ఆ స్థల యజమాని జనార్దన్ రెడ్డి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ టైంలో ఏం జరిగింది అనే దాన్ని కూడా ప్రధాని చెప్పండి. దాదాపు 32 సంవత్సరాల క్రితం మీ పైరుల్లోనే అప్పుడు మీ పొలాల్లోనే జరిగింది కదా, ఏం జరిగింది ఆ రోజు అసలు? అది మామూలుగా తిరిగింది, పైన చెరువు పైన తిరిగింది, నీళ్ళ మీద తిరిగింది. తిరుగుతూ ఉన్నదని చెప్పి జనాలందరూ బిత్తరపోయి వెళ్ళినారు, చెట్ల మీదకి కట్ల మీదకి వెళ్ళినారు కదా. వెళ్ళినప్పుడు అప్పుడు ఆడ స్లో అయింది, అంతే సౌండ్ వచ్చేసింది, ఎక్కువగా విపరీతమైన సౌండ్ వచ్చింది. ఆ సౌండ్లో అటు దిగింది, అంతే పొలం మీద నేరుగా ఒక 1/2 కిలోమీటర్ దాకా పోయి అక్కడ ఆగిపోయింది. అంతే ఆడిపోయే కలికి ఈ సందే వచ్చేసినారు, పోలీసులు అంతా వచ్చేసినారు. వచ్చే జనాలంతా దూరంగా తరిమేసి అప్పుడు షేప్గా వాళ్ళు దిగేసి అక్కడనే ఉన్నారు. ఉండింది. ఆయన పేరు సీఎంగా అప్పుడు ఉన్నారు రెడ్డి, మర్రి చెన్నారెడ్డి. వచ్చినాడు, హెలికాప్టర్లో వస్తున్నాడు అని అన్నారు. అట్ట పొలం దూరంగా వచ్చి ఆడ దిగినారు. ఆడికి తీసుకొని పోయి ఆ పొలంలో ఆ కారులో ఓటీలు ఎక్కిచ్చేసి అందరూ వెళ్ళి సినిమా యాక్టర్లు అందరూ ఇట్టు వచ్చి కారులో వచ్చి ఈ బాటలే, అప్పుడు బాటలు ఈ రోడ్లు లేవు, మట్టి రోడ్లు, ఆ మట్టి రోడ్లలో తీసి సంతోషంగా పంపించేసినారు. అంటే అప్పుడు మీకు వయసు ఎంత? ఆ టైంలో మీకు ఎంత, ఎన్ని ఎకరాలు ఉంది ఆ టైంలో పొలం? మాకు దగ్గర 8 ఎకరాలు 9 ఎకరాలు ఉండింది ఆ పొలం. మా పొలంకి యువతలనే దిగేసింది వీళ్ళ పొలం ఫస్ట్. ఈ రామిరెడ్డి వాళ్ళది ఎగవనట్టుని ఆ చెరువు కట్టుకుని ఏడు నుంచి దిగి ఏళ్ళ పొలంలో స్టార్ట్ అయింది. మా పొలం కాడికి పోయి కాడికి ఆగిపోయింది. నడి పొలంలో ఆ లాస్ట్ చివరిలో పోయి ఇదే మధ్యలో పొలంలో దిగేసి ఆ పొలంలో నిలిచిపోయింది. అప్పుడు మీకు ఎన్ని ఏళ్ళన్నా? మాకు ఉంటుంది 30. నాకు మ్యారేజ్ అయ్యి కూతురు పుట్టినది అప్పుడే 30 అయిపోయింది. నాకు పెళ్లి కూడా లేటుగా. అంటే మీకు బాగా ఐడియా ఉందన్నమాట, పొలంలో దిగింది అవన్నీ ఐడియా ఉంది కాబట్టి. ఏం జరిగింది అసలు మీకు? ఫస్ట్ ఎవరు చెప్పారు ఇట్లా పొలంలో విమానం వచ్చింది? ఇప్పుడు దగ్గరే కదా, మనం అక్కడనే పొలాలు కట్టున్నాం కదా, ఆ చెరువు కట్టుకుని పొలాలు కట్టున్నాం. జనాలు పరిగెత్తేస్తున్నాం, ఏమో పడిపోతుంది భయానికి. సౌండ్ తిరుగుతూ ఉండదు కదా, ఏందో చూస్తూ ఉన్నదిలే, పొలాలు చూసుకుంటున్నారు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఏడు నుంచి ఆడిపోయి కొంచెం దూరం కదా మనకు. అప్పటికే దిగేసి అందరూ బండి నిలిచిపోన్నది. జనాలు పోలీసులు వచ్చి జనాలందరినీ దూరంగా పంపిస్తున్నారు, వీళ్ళందరినీ బయట పంపిస్తూ ఉన్నారు యాక్టర్లందరినీ. ఎవరెవరు ఉన్నారు మీరు? ఎవరైనా చూసారా ఆ టైం? చిరంజీవి, బాలకృష్ణ, అల్లూరు రామలింగయ్య వాళ్ళు. అది కూడా తలకాయలు ఊరికే చూపించిన మమ్మల్ని దగ్గరికి కూడా ఊరిని బానీలా. ఆ ఊర్లో ఉన్నారు బలిజోళ్ళల్లో ముసలామ కానీ, ఆమె చూసింది మా వాళ్ళు, మాకు బంధువులు, మేము బలిజోళ్ళం అని అన్నది. పెద్ద ఆయన కూడా చనిపోయినారు, చచ్చిపోయి కూడా 10-15 ఏళ్ళు అయిపోయినారు పెద్దోళ్ళు. ఈ దారినే ఇట్నే వెళ్ళినారు. ఈ సంధి మా దేశరెడ్డి అని అంటారు, ఆయన సర్పంచ్ ఉన్నాడు కదా, ఆయన పోయి కలుసుకొని ఇంకా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి ఆ వస్తువులు. అంటే మొత్తం దాదాపు 10 ఎకరాల్లో మొత్తం పైరు మొత్తం కూడా పోయింది కదా. అంటే ఏమైనా ఇచ్చారా, డబ్బులు ఏమైనా ఇచ్చారట మీ నాయన గారికి కానీ మీకు కానీ? ఏమైనా ఐడియా ఉందా? మాకైతే ఇలా వాళ్ళకి కలెక్టర్ వాళ్ళు వచ్చినారు, ఆ నష్టపరిహారం అయితే కొంచెం కట్టించినారు. అప్పటికప్పుడే కలెక్టర్ వాళ్ళు వచ్చి, మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు చెంచిరెడ్డి అని కాళహస్తిలో, 93, 94 ఆయనకు వయసు కూడా. వాళ్ళందరూ కూర్చొని ఆ నష్టపరిహారం వాళ్ళకి కట్టించి తలా కొంచెం ఇచ్చేసి పోయినారు. వాళ్ళు నష్టపరిహారం చెడిపోంట, కానీ మళ్ళీ 2-3 సంవత్సరాలు దాన్ని సాగుబడి చేసుకోవాలంటే ఇబ్బంది అయిపోయింది. పొలాలు బాటలుగా అయిపోయి నల్లంగా కమిలిపోయి తొక్కేసి గిట్టి పడిపోయినాయి. బళ్ళు వచ్చేస్తాయి కదా, ఇంకా వెహికల్స్ అవి వస్తున్నాయి కదా. 1 సంవత్సరం పాటు పైరే బెట్ల పాపం అట్లా నిలిచిపోయి ఇదే మధ్యలో అయిపోయింది. అంటే సంవత్సరం పాటు మీ పొలంలోనే ఉండిపోయింది విమానం కూడా. ఒక 6 నెలలు దాకా ఉండింది. 6 నెలలే ఉంది. గబాన్ని తీసుకొని వెళ్ళాను. బందోబస్తున్నారు కదా, బెటానీ వాళ్ళు వచ్చా బందోబస్తున్నారు. ఆడే ఎక్కడ అసలు నువ్వు బంగారు పెట్టేసుకున్నా కూడా ఈ ఏరియా కొండ కింద ప్రాంతమైన కూడా తాకరు. ఒకవేళ పడిపోయిందా, అయా పలానా వాళ్ళు ఈ దోన వచ్చినారు, ఇద్దరు పెట్టేసుకున్నారు, ఈ టవల్ కూడా ఎడు పెట్టుకోండి. ఇంతే ఈ ఏరియాలో దొంగతనాలు జరుగు. వాళ్ళ ఆ ఏరియాలో ఇంకేడనైతే టౌన్లో ఎంత జరుగున్నా, టౌన్ ఏరియా అయినా ఎక్కడైనా, ఆ పల్లెల్లో ఆ మహానుభావుడు ఆ దేశం మొత్తం గ్రామ దేవత ఆయనకు మొక్కుని పోయినారు. ఆ గుడి ఈరోజు పొంగల్ కూడా పెడుతున్నారు ఏరియా వాళ్ళు. వాళ్ళు చిరంజీవి వాళ్ళు పోతారు మీ గ్రామ దేవత ఊరిని. ఆయన తెలుసు, ఆయన లేడా, మిల్లు కాడికి బాగుంటాడు, రైస్ మిల్లు ఉన్నది ఉంటాడు. ఆయనకు వచ్చి అని చెప్పుకొని ఆ దేవుడికి కూడా మొక్కుని ఏదో 10 రూపాయలు మళ్ళీ ఇస్తామన్నారు. మేము ఈ గుడి కట్టేటప్పుడు మరి ఇచ్చినారా లేదా, వీళ్ళు పోయినారా లేదో
తెలియదు, మనం దూరం పోలేం కదా, ఆయన పెద్ద ఆయన కాబట్టి. అంటే అంటే మీకు తెలిసి పోయి విమానం లోపల పోయినారు కదా, అప్పుడు దాని తర్వాత ఏమైనా ఉన్నాయా విమానం లోపల? అంటే దాని తర్వాత అయిపోయిన తర్వాత పంపించారు మిమ్మల్ని? ఆ గిర్చీలు ఉన్నాయి, ఆడనే కూర్చొని పోలీసు వాళ్ళు ఊరిని పోనీ లోపలికి. ఎవరైనా ముఖ్యమైన వాళ్ళని ఆపేసి వాళ్ళు అందరూ వెళ్ళినారు కదా, వారం రోజుల తర్వాత చూడాలంటే మన బోటు వాళ్ళని పోతే దగ్గరికి పంచేది, చూసేది, వచ్చుతా ఉండేది. అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు ఇచ్చేది పాపం చూడను. ఇదంతా కూడా కూర్చొని జనాలు అన్నాలు తింటా చూసి ఈ వేలు మంది, వందలు కాదు, ఎక్కడెక్కడో ఒక నెల దాకా వస్తానే ఉన్నారు కదా జనాలు. ఎవరైనా ఆతృప్తి కదా, చూస్తాం విమానం, మనం ఎక్కలేని వాళ్ళు ఉంటాం, మనం ప్లేట్ చూస్తామంటే మనకు ఆపేక్ష ఎంత ఉంటుంది, పోయి చూసేది, పోయి అమ్మాయి ఎంత పెద్దది అనేది చూసుకునేది, పోతా ఉండేది. అంటే అదృష్టం కొద్దు ఆ టైంలో అందరూ కూడా సేఫ్ గా బయటపడ్డారు. కానీ మొన్న విమానం కూలిపోయింది కదా, ఎంత గొడవ, మనకి ఎంతమంది బిడ్డలు ఉంటారు. ఆ గోష్ట మనం ఎన్ని రోజులు తీర్చుకోకుండా మనం రాష్ట్రాలు ఎన్ని రోజులు కోలుకునేది. వాళ్ళ బిడ్డలు తండ్రులు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ టీవీలో చూస్తూ ఉంటే మనకి ఎంత బాధగా ఉంటుంది. మన బిడ్డలు ఇక్కడ పోయినట్టే ఉన్నది. ఆ రోజు ఏదన్నా జరిగి ఉంటుంది ఇక్కడ, ఈ కలవకుంట పంచాయతీలో ఈ విధంగా జరిగిందని మాకు కూడా ఎంతో చెడ్డ పేరుకుని ఉండదా. కానీ ఆడు పడి వచ్చినారనంటే ఒక దేవుడు కాపాడినట్టే కదా, దేవుడే అనుకో కాపాడు, వాళ్ళకి ఏవే కానీ మచ్చ లేకుండా వచ్చినారు కదా. సో జంగి ఈ పొద్దుడు కూడా ఉన్నారు కదా, అట్లాంటి మహానుభావులు వచ్చి ఈ స్థలం కూడా చూసి ఎవరికైనా గుళ్ళకి కూడా 10 రూపాయలు సహాయం చేసి పోవచ్చు. ఏరే ఎట పోయినారు, వాళ్ళు పోయినారు, ఎట పోయినారు. అంటే ఏం అహ్మదాబాద్ లో 240 మంది విమానం జరిగిన వెంటనే మీకేమనిపించింది ఫస్ట్? మాకు అట్నే చూస్తే కళ్ళు చెదిరిపోయినాయి. చూడు మన ఏరియాలో ఏమన్నా దెబ్బలు జరిగినాడు, చూడు బూడి దెబ్బలు. నా భార్య ఉన్నదాకా ఏడుస్తాం పాము, అయ్యో బిడ్డలు చూడు పాము ఎట్ట అయిపోయినారో ఏమో అనేసి అట్టా చేస్తాడు. ఏమో కానీ అంత సేమ కూడా బండ అంతట్లో పెద్ద బండ ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. ఆ బండ కట్టకాడి నుంచి ఇంత ఉంటుంది. మా పొలంలో ఒక వార చివరిలో ఉన్నది బండ ఇది. ఇదో ఈ పక్కన చెట్టు ఇంతే క్రాస్ ఇదే విధంగా దించలేదు. అందరం జనాలు చూస్తా ఉన్నాం. కొంచెం దూరంగా ఉండింది ఆ బండకి, దానికి భలే ప్లాన్గా దించినాడు ఆ మహానుభావుడు. ఆయనే దేవుడు వాళ్ళందరికీ అంతమందిని కాపాడినాడు అంటే అతనికి పూజ చేసుకున్న కూడా వాళ్ళు ఇది వాళ్ళు ఏమాత్రం అటు గుద్దేసి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళందరూ ఎట్ట పోయినారో దుమ్ము అయిపోయి కేవలం బూడిదే కదా పడింది. అటువంటి వాళ్ళంతా కూడా ఒక దేశ నాయకుల, అటువంటి వాళ్ళని కాపాడినాడు అంటే ఎంత గొప్పతనం. ఆయనకు కూడా మంచి పేరే కదా. ఆయన ఎట్టన్నా చేసుకోండి, అవతల మనకు తెలియదు. కానీ అతను కాపాడిన అంటే వాళ్ళకి దేవుడు ఊరంటే ఆయనే. ఇప్పుడు నిన్ను నమ్మి నీతో కూడా వచ్చినాం 10 మంది కారులో, మమ్మల్ని అందరినీ మనందరి జీవితాలు ఉంటాయి ఆయన డ్రైవర్ చేతిలో ఉంటుంది. ఆయన ఏమాత్రం సైడ్ తిప్పినా మనం ఏం చేయగలమా? మనకు తల్లి తండ్రి అందరూ ఆయనే, గురువు దైవం అంతా ఆయనే. అదేవిధంగా మనం వాళ్ళందరినీ కాపాడి ఆయన పంపించినాడంటే ఆ మహానుభావుడికి ఆయనే దేవుడు అనుకోవచ్చు వాళ్ళకి. లేదే రిమార్క్ జరిగినా మనకి ఎంత బాధ. ఈ పొద్దుళ్ళు దేవుడి దేవాళ్ళు ఇంకా బిడ్డల వాళ్ళు కనుక్కొని అప్రవయసులకు వచ్చి ఇంకా సినిమాలు తీసుకుంటారు, రాజకీయాలకు దిగి ఆ నాయకులు తల మా మధ్యలో నడిచిపోయిన కూడా మంచి వయసులో ఉండి ఉంటారు వాళ్ళు. ఈ పొద్దుడు కూడా వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఆ రోజు ఏమైనా జరిగి ఉంటే ఏమని చెప్పుకుంటామా? మనం కూడా ఇప్పుడు పోయి ఉంటాం, మన ఆయన చెప్పుకోగలం. ఎట్ట మర్చిపోగలం చెప్ప? మంచిని మంచి అంటాం, చెడ్డని చెడ్డని అంటాం. మంచి చేస్తే మంచిగానే ఉంటుంది, చెడుగా. ఒక వస్తువు పెట్టినాం చెడిన తర్వాత వాసన వస్తే దాని కాడికి మనం బాగలమా? బాగుంటే తింటాం. మనం అన్నం కూడా వండుకున్నాము, బాగుండి అన్నం తింటాం, చెడిపోయిన అన్నం పారేస్తాం కదా. అంతే కదా మన జీవితాలు కూడా. ఈ పొద్దు ఉంటాం రేపు పోతాం, ఆ విధంగా ఇదిగా ఉంటారు.